ఒక న్యూరో సర్జన్గా నేను ఎన్నో స్పైన్ సర్జరీస్ చేస్తూ ఉంటాను. ప్రతి స్పైన్ సర్జరీకి వచ్చిన పేషెంట్ అడిగే ఒక మోస్ట్ కామన్ క్వశ్చన్ వచ్చేసి, స్పైన్ సర్జరీ తర్వాత రికవరీ ఎన్ని రోజులు పడుతుంది, మేము మా పనికి ఎన్ని రోజుల్లో వెళ్ళిపోవచ్చు? ఇదొక కామన్ క్వశ్చన్. హాయ్, నా పేరు డాక్టర్ రవీష్. నేను ఒక న్యూరో సర్జన్. అలాగే బ్రెయిన్, స్పైన్ అండ్ హెల్త్ టిప్స్ గురించి సింప్లిఫైడ్గా వీడియోస్ తయారు చేస్తాను. సింపుల్గా చెప్పాలి అంటే ఇదొక స్ట్రైట్ ఫార్వర్డ్ ఆన్సర్ కాదు. ఎందుకంటే ఎలాంటి సర్జరీ అవుతుంది, ఎలాంటి స్పైన్ సర్జరీ అవుతుంది, మీరు ఎలాంటి జాబ్ చేస్తారు, మీ బాడీ హీలింగ్ స్పీడ్ ఎంత, ఈ అన్నిటి మీద మీరు అడిగిన క్వశ్చన్కి ఆన్సర్ డిపెండ్ అవుతుంది. సో ఈ అన్నిటి గురించి మనం ఇవాళ డీటెయిల్గా డిస్కస్ చేసుకుందాం. స్పైన్ సర్జరీ తర్వాత ఒక స్పైన్లో 2 మేజర్ కాంపోనెంట్స్ ఉంటాయి. అదేంటంటే బోన్స్ అండ్ నర్వ్స్. బొక్కలు లేదా బోన్స్ అనేవి చాలా స్లోగా హీల్ అవుతాయి, నరాలు అనేవి ఇంకా స్లోగా హీల్ అవుతాయి. మసిల్ డిసెక్షన్ ఎక్కువ అవుతే మనకి సర్జరీ రికవరీ అనేది కొంచెం తగ్గిపోతుంది. మినిమల్ ఇన్వేజివ్ లేదా కీ హోల్ సర్జరీస్ చేస్తే రికవరీ అనేది చాలా ఫాస్ట్గా అయిపోతుంది. సో సర్జరీ యొక్క టైం లైన్ అనేది ఎలాంటి సర్జరీ అయ్యింది దాన్ని బట్టి ఫస్ట్ థింగ్ డిపెండ్ అవుతుంది. ఎలాంటి సర్జరీ అంటే కీ హోల్ సర్జరీ లేదా ఎండోస్కోపిక్ డిస్కెక్టమీ సర్జరీ అయ్యిందా, మైక్రోస్కోపిక్ డిస్కెక్టమీ సర్జరీ అయ్యిందా, మీకు స్టినోసిస్ కోసము లామినెక్టమీ లేదా డీకంప్రెషన్ సర్జరీ చేశారా, స్క్రూస్ అండ్ రాడ్స్ వేసి ఫ్యూజన్ సర్జరీ చేశారా, ఎలాంటి సర్జరీ చేశారు అనేది చాలా ఇంపార్టెంట్. ఇలాంటి టైం లైన్ డిసైడ్ చేస్తాను. సర్జరీ టైప్ తర్వాత మీకు ఎంత సివియర్గా ముందల నర్వ్ కంప్రెషన్ ఉండింది, మసిల్ ఎంత కట్ చేయాల్సి వచ్చింది సర్జరీ అయినప్పుడు, దాన్ని బట్టి చాలా డిపెండ్ అయి ఉంటుంది. పేషెంట్ ఏజ్ అంటే మీ సర్జరీ అయినప్పుడు మీ వయసు ఎంత, దాన్ని బట్టి చాలా డిపెండ్ అయి ఉంటుంది. యంగర్ పేషెంట్స్ వచ్చేసి త్వరగా రికవర్ అయిపోతారు. కొంచెం ఓల్డర్ పేషెంట్స్ వచ్చేసి కొంచెం ఎక్కువ టైం తీసుకుంటారు. మీకు డయాబెటీస్, థైరాయిడ్ లేదా స్మోకింగ్ లాంటి అలవాట్లు ఏమన్నా ఉన్నాయా, దాన్ని బట్టి కూడా మీ రికవరీ టైం అనేది మారిపోతుంది. మీరు డెస్క్ జాబ్ చేస్తారా, డ్రైవింగ్ చేస్తారా, ఎక్కువ హెవీ వెయిట్ లిఫ్టింగ్ ఉంటుందా మీ పనిలో, దాన్ని బట్టి మీరు ఎన్ని రోజుల్లో మీ పనికి వెళ్ళిపోవచ్చు అనేది కూడా డిపెండ్ అయి ఉంటుంది. అలాగే ఫైనల్గా మెంటల్ రెడీనెస్. అసలు మీరు మెంటలీ ఈ సర్జరీలోంచి రికవర్ అయిపోయారా లేదా అనేది మీకు నమ్మకం ఉందా లేదా అనే దాన్ని బట్టి కూడా మీరు ఎన్ని రోజులు పడుతుంది సర్జరీకి అనేది డిపెండ్ అయి ఉంటుంది. జనరల్గా మనం చూసేది ఏంటంటే కీ హోల్ అండ్ ఎండోస్కోపిక్ డిస్క్ సర్జరీస్లో ఇన్సిషన్ చిన్నగా ఉంటుంది, మసిల్ డ్యామేజ్ అనేది చాలా మినిమల్గా ఉంటుంది. సో యూజువల్గా అదే రోజు మీరు కంఫర్టబుల్గా నడవగలుగుతారు. 5 రోజుల నుంచి 7 రోజుల్లో ఐటీ జాబ్స్ లేదా డెస్క్ జాబ్స్ అనేది రెజ్యూమ్ చేసుకోగలుగుతారు. 4 నుంచి 6 వారాల తర్వాత రెగ్యులర్ సింపుల్ ఎక్సర్సైజెస్ అంటే వాకింగ్, మైల్డ్ జాగింగ్ లాంటివి స్టార్ట్ చేసుకోగలుగుతాం. సో ఇలాంటి కీ హోల్ సర్జరీస్ అనేవి మీకు సూటబుల్ అయితే జనరల్గా మనము ఐటీ ఎంప్లాయీస్, టీచర్స్ లేదా బిజినెస్ ఓనర్స్ లైట్ డ్యూటీ చేసుకునే వాళ్ళల్లో అడ్వైస్ చేస్తూ ఉంటాం. కొన్నిసార్లు ఇలాంటి కీ హోల్ సర్జరీస్ పాసిబిలిటీ లేనప్పుడు మనం మైక్రో డిస్కెక్టమీ అని సర్జరీ చేస్తూ ఉంటాం. మైక్రో డిస్కెక్టమీలో యూజువలీ 2 to 3 days మీరు నడుస్తానికి పడుతుంది. అలాగే 10 నుంచి 14 రోజుల్లో మీరు మీ పనికి రెగ్యులర్గా వెళ్ళిపోవచ్చు. 3 నుంచి 6 వారాల తర్వాత మీరు డ్రైవింగ్ ఇలాంటివి మొదలు పెట్టుకోవచ్చు. లామినెక్టమీ లేదా డీకంప్రెషన్ సర్జరీస్లో మాత్రము యూజువలీ మనము స్టినోసిస్ ఉన్న పేషెంట్స్తో చేస్తూ ఉంటాం. దీనికి 2 నుంచి 3 రోజులు కొంచెం నడుములో మీకు నొప్పిగా ఉండొచ్చు. 2 వారాల తర్వాత మీరు రెగ్యులర్గా నడుస్తూ మొదలు పెట్టవచ్చు. నేను చెప్పినట్టు 6 నుంచి 7 వారాల తర్వాత మీరు మెల్లగా లైట్ యాక్టివిటీ అనేది స్టార్ట్ చేసుకోవాలి. ఫైనల్గా ఫ్యూజన్ సర్జరీస్, ఎస్పెషల్లీ టీలిఫ్ లేదా పీలిఫ్, ఏసీడిఎఫ్ ఇలాంటి సర్జరీస్ అంటాం. లంబార్ ఫ్యూజన్ సర్జరీస్ వచ్చేసరికి ఒకవేళ మీ పని అనేది ఫీల్డ్ వర్క్లో ఉంటే మీరు కొంచెం ఎక్కువ రెస్ట్ తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అలాగే మీరు హెవీ లేబర్ వర్క్ మీరు చేస్తూ ఉంటే తప్పకుండా ఇలాంటి కీ హోల్ సర్జరీ తర్వాత 4 to 6 weeks వరకు రెస్ట్ తీసుకోవాలి. అలాగే ఫ్యూజన్ సర్జరీస్కి ఒక 6 నెలల వరకు అవాయిడ్ చేసుకోవాల్సి వస్తుంది. నెక్స్ట్ మనము ఇలాంటి సర్జరీ అయిపోయాక ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి దాని గురించి డిస్కస్ చేసుకుందాం. ఫస్ట్, మీరు కూర్చునే విధానం. స్ట్రెయిట్గా సపోర్టెడ్ బ్యాక్ తోటి కూర్చోవడం చాలా అవసరం. సాఫ్ట్ కుషన్స్, చాలా సాఫ్ట్ సోఫాస్ అనేవి ఇలాంటి సర్జరీస్ అయినాక అవాయిడ్ చేయాలి. మీరు
లాంగ్ టైం కూర్చోవడం అవాయిడ్ చేసుకోవాలి. ప్రతి 30 నిమిషాలకి లేచి కొంచెం నడుస్తాం చాలా అవసరం. అలాగే ఇలాంటి సర్జరీ అయినాక మీ కూర్చునే ఎర్గనామిక్స్, ఎస్పెషల్లీ మీరు ల్యాప్టాప్స్ మీద కానీ మీరు కంప్యూటర్స్ మీద కానీ పనిచేస్తూ ఉంటే మీ ఎర్గనామిక్స్ని ఇంప్రూవ్ చేసుకోవడం చాలా అవసరం. సో ఇలాంటి ఎర్గనామిక్స్ గురించి మీరు తెలుసుకోవాలి అంటే ఇంటర్నెట్లో చాలా మెటీరియల్ అవైలబుల్ ఉంటుంది. దాన్ని చూసుకొని దాని ప్రకారం మీ సిట్టింగ్ పోస్చర్ని, మీ ఎర్గనామిక్స్ని ఇంప్రూవ్ చేసుకోవడం చాలా అవసరం. నెక్స్ట్ కామన్గా అందరూ అడిగేది, ఇలాంటి సర్జరీ తర్వాత ఎప్పుడు నడుస్తాం మొదలు పెట్టవచ్చు. ఫస్ట్ కొన్ని సర్జరీస్లో నేను చెప్పినట్టు కీ హోల్ సర్జరీస్లో అదే రోజు మీరు నడుస్తాం మొదలు పెట్టవచ్చు. ఫ్యూజన్ సర్జరీస్లో ఒక వారం తర్వాత రెగ్యులర్ వాకింగ్ అనేది స్టార్ట్ చేయమంటారు. తర్వాత మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, ఎలాంటి సర్జరీ అయినా కానీ ఒక 10 days తర్వాత వాకింగ్ కంపల్సరీ అని చెప్తాం. అట్లీస్ట్ 20 to 30 minutes నడుస్తాం అనేది ఎలాంటి సర్జరీ అయినా అవసరం. సో ఇలాంటి వాకింగ్ అనేది ఒక బెస్ట్ మెడిసిన్ మీ రికవరీకి అని గుర్తుంచుకోవాలి. కానీ ఇలాంటి వాకింగ్ అనేది సడన్గా పరిగెడతాము, సడన్గా స్పీడ్ ఇంక్రీజ్ చేస్తాం కాకుండా మెల్లగా ఒక రెగ్యులర్ పేస్లో ఎక్కువ అలిసిపోకుండా రెగ్యులర్గా నడుస్తాం అనేది చాలా అవసరం. చాలామంది అడిగేది, ఇలాంటి స్పైన్ సర్జరీ అయినాక మేము డ్రైవింగ్ చేయగలుగుతామా అని. తప్పకుండా డ్రైవింగ్ చేయగలుగుతారు. యూజువల్గా మనము కీహోల్ సర్జరీస్ లాంటి సర్జరీస్లో ఒక వారం రోజులు డ్రైవింగ్ అవాయిడ్ చేయమని చెప్తాం. మైక్రోడిస్కెక్టమీ వచ్చేసరికి ఒక 2 to 3 weeks అవాయిడ్ చేయమని చెప్తాం. అదే కనుక ఫ్యూజన్ సర్జరీస్ అయితే మాత్రము తప్పకుండా ఒక 1-2 నెలల వరకు డ్రైవింగ్ అవాయిడ్ చేయమని చెప్తాం. ఎందుకంటే సడన్గా ఎప్పుడన్నా బ్రేక్స్ చేయాలన్నా, సడన్గా ఏదన్నా సడన్ మూమెంట్ చేయాలంటే నొప్పి రావచ్చు. సో ఇలాంటి ఫ్యూజన్ సర్జరీస్లో మాత్రము తప్పకుండా ఒక 4 నుంచి 6 వారాలు ఇలాంటి డ్రైవింగ్ అవాయిడ్ చేయమని చెప్తాం. నెక్స్ట్ మనము ఇలాంటి సర్జరీస్ తర్వాత ఎక్సర్సైజ్ టైమ్ లైన్స్ గురించి మాట్లాడుకుందాం. యూజువలీ ఫస్ట్ వీక్లో లైట్ వాకింగ్, నో బెండింగ్ ఆర్ లిఫ్టింగ్ అంటాం. 2 to 4 weeks అంటే 2 నుంచి 4 వారాల తర్వాత జెంటిల్ స్ట్రెచింగ్, కోర్ యాక్టివేషన్ ఎక్సర్సైజెస్ అనేది స్టార్ట్ చేయమని చెప్తాం. 4 to 6 weeks తర్వాత మీరు యూజువల్గా లైట్ యోగా, బ్యాక్ స్ట్రెంథనింగ్ ఎక్సర్సైజెస్ అనేది స్టార్ట్ చేసుకోవచ్చు. 6 వారాల తర్వాత జిమ్కి వెళ్ళి లేదా స్విమ్మింగ్ లాంటి ఎక్సర్సైజెస్ అనేది స్టార్ట్ చేసుకొని లో వెయిట్ యాక్టివిటీస్ అనేది మీరు స్టార్ట్ చేసుకోవచ్చు. ఫ్యూజన్ సర్జరీస్లో మాత్రము తప్పకుండా ఒక 6 నెలల వరకు హెవీ వెయిట్ లిఫ్టింగ్ ఎక్సర్సైజెస్ అనేది కంప్లీట్గా అవాయిడ్ చేయమని చెప్తాం. మీరు ఇలాంటి వాకింగ్ చేస్తున్నప్పుడు లేదా ఎక్సర్సైజ్ చేస్తున్నప్పుడు ఎలాంటి రెడ్ ఫ్లాగ్స్ గురించి గుర్తుపెట్టుకోవాలి, దాని గురించి డిస్కస్ చేసుకుందాం. సడన్గా పెయిన్ అనేది స్టార్ట్ అయిపోయింది, లేదా మీకు మీ సర్జరీ చేసిన చోట ఎర్రగా అయిపోయి ఏదన్నా డిశ్చార్జ్ స్టార్ట్ అయినా, లేదా కాళ్ళలో సడన్గా వీక్నెస్ వచ్చినా ఇమీడియట్గా డాక్టర్ని మళ్ళీ సంప్రదించాలి. అలాగే మీకు బవల్ అండ్ బ్లాడర్ అంటే మూత్రానికి కానీ బాత్రూమ్కి కానీ ఏదైనా సడన్గా కంట్రోల్ పోయినా మీరు తప్పకుండా మీ డాక్టర్ని ఇమీడియట్గా సంప్రదించాలి. అలాగే మీరు ఏదన్నా కాఫ్ మసిల్ స్వెల్లింగ్ కానీ టెండర్నెస్ స్టార్ట్ అయినా కానీ ఇమీడియట్గా మీ డాక్టర్ని సంప్రదించాలి. మీకు ఇలాంటి ఎక్సర్సైజ్ చేస్తూ ఉంటే లేదా ఇలాంటి యాక్టివిటీ చేస్తూ ఉంటే రోజుల తరబడి పెయిన్ పెరిగిపోతున్నా కానీ మీ డాక్టర్ని ఒకసారి సంప్రదించడం చాలా అవసరం. సింపుల్గా చెప్పాలి అంటే మీరు సర్జరీ అయినాక డూస్ అండ్ డోంట్స్ ఏంటంటే, డూస్ వచ్చేసి రోజు నడవాలి, మంచి పోస్చర్లో కూర్చోవాలి, కుదిరితే ఒక ఫర్మ్ మ్యాట్రెస్ యూస్ చేసుకోవాలి, మంచి హైడ్రేషన్ వాటర్ తాగుతాం అనేది అలవాటు చేసుకోవాలి. చేయకూడనిది ఏంటంటే ఎక్కువ వెయిట్ అనేది లేపకూడదు, కింద బెండ్ అయ్యి వెయిట్ అనేది లేపకూడదు, సడన్ ట్విస్టింగ్ అనేది చేయకూడదు, నేల మీద కూర్చోవద్దు, సాఫ్ట్ సోఫాస్, రిక్లైనర్స్ అనేది కంప్లీట్గా అవాయిడ్ చేయాలి. నెక్స్ట్ కొన్ని కామన్ క్వశ్చన్స్, దీనికి సంబంధించిన కామన్ క్వశ్చన్స్ నా పేషెంట్స్ నన్ను అడిగేది, దాని గురించి మాట్లాడుకుందాం. చాలామంది ఇలాంటి సర్జరీ అయిపోయాక మెట్లు ఎక్కొచ్చా అని అడుగుతారు. ఎస్, మెల్లగా Day 2 నుంచే మీరు మెట్లు అనేది ఎక్కొచ్చు. ట్రావెల్ చేయొచ్చా అని అడుగుతారు, కార్లో కూర్చొని ట్రావెల్ చేయొచ్చా అని అడుగుతారు. కీహోల్ సర్జరీ అయినాక తప్పకుండా మీరు ఇమీడియట్గా షార్ట్ డిస్టెన్సెస్ అనేది ట్రావెల్ చేయగలుగుతారు. కానీ లాంగ్ డిస్టెన్స్ అనేది అట్లీస్ట్ 1 to 2 weeks అవాయిడ్ చేయమని చెప్తాం. అలాగే ఫ్యూజన్ సర్జరీస్ వచ్చేసరికి లాంగ్ జర్నీస్ అనేవి అట్లీస్ట్ ఒక 6 నుంచి 8 వారాలు అవాయిడ్ చేయమని చెప్తాం. పిల్లల్ని లేపొచ్చా, హెవీ వెయిట్ లేపొచ్చా అని అడుగుతారు. యూజువల్గా మనం ఒక 6 వారాల వరకు ఎలాంటి సర్జరీ అయినా కానీ వెయిట్ లిఫ్టింగ్ అనేది అవాయిడ్ చేయండి అని చెప్తాం. అలాగే ఫ్యూజన్ సర్జరీస్ అయితే ఒక 6 నెలల వరకు ఇలాంటి వెయిట్ లిఫ్టింగ్ అనేది అవాయిడ్ చేయమని చెప్తాం. వర్క్ ఫ్రమ్ హోమ్ గురించి చాలామంది అడుగుతాం. ఎస్, మీరు ఒక ప్రాపర్ పోస్చర్ అనేది మెయింటైన్ చేసుకుంటే 2వ రోజుకే వర్క్ ఫ్రమ్ హోమ్ అనేది స్టార్ట్ చేసుకోగలరు.
సో నేను ఫైనల్గా చెప్పదలుచుకుంది ఏంటంటే, స్పైన్ సర్జరీ అంటే ఒక నెలల తరబడి రికవరీ ఉంటుంది, అసలు నెలల వరకు మేము పనికి వెళ్ళలేము అనేది ఒక పెద్ద అపోహ. స్పైన్ సర్జరీ అనేది చాలా సేఫ్ అయిపోయింది. మోడర్న్ టెక్నిక్స్ అనేవి మనకి ఈ సర్జరీస్ని చాలా సింప్లిఫై చేసేసాయి. కరెక్ట్ సర్జరీ టైప్ కనుక మనం చూస్ చేసుకుంటే యాజ్ ఎర్లీ యాజ్ 1 day or 2 daysలోనే మీరు మీ రెగ్యులర్ వాకింగ్ మొదలు పెట్టుకోవచ్చు అని తెలుసుకోండి. కీ హోల్ సర్జరీస్ అనేవి ఇలాంటి ఎర్లీ రికవరీ కోసమే తయారు చేయబడినాయి. సో ఇలాంటి కీ హోల్ సర్జరీస్ గురించి మీ డాక్టర్ని తప్పకుండా డిస్కస్ చేయండి. అలాగే ఫ్యూజన్ సర్జరీస్ అనేవి పేషెంట్స్తో ఉండే సర్జరీస్, అంటే చాలా ఓర్పు కావాలి. సో ఫ్యూజన్ సర్జరీస్ కనుక మీకు అవసరమైతే తప్పకుండా మీ డాక్టర్స్ చెప్పిన ఇన్స్ట్రక్షన్స్ని లాంగ్ టర్మ్ ఫాలో చేస్తాం చాలా అవసరం. మీ బాడీ అనేది మీకు సిగ్నల్ అనేది తప్పకుండా ఇస్తుంది. సో ఎలాంటి మూమెంట్స్ కూడా మీకు నొప్పి వస్తూ ఉంటే దాన్ని నెగ్లెక్ట్ చేయకండి. సేఫ్ రికవరీ అనేది చాలా అవసరం లాంగ్ టర్మ్ స్పైన్ హెల్త్కి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీకు తెలిసిన వాళ్ళల్లో ఎవరన్నా ఇలాంటి స్పైన్ సర్జరీ చేయించుకుని ఉన్నా, ఇలాంటి స్పైన్ సర్జరీ అవసరం ఉన్నా తప్పకుండా ఈ వీడియో వాళ్ళకి షేర్ చేయండి.